Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన డ్యామేజ్డ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డ్యామేజ్డ్ మూవీ లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయింది. తర్వాత అమెజాన్ ప్రైమ్లోకి స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే మన హీరో జాక్ చికాగోలో ఒక డిటెక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. 5 ఏళ్ల క్రితం ఒక సీరియల్ కిల్లర్ చేతిలో తన లవర్ని కోల్పోయి ఆ గాయం నుంచి బయటపడలేక బాధపడుతూ ఉంటాడు. సడన్గా స్కాట్లాండ్లో వరుసగా హత్యలు జరుగుతున్నాయని, ఆ కేసు తను డీల్ చేసిన కేసుల తరహా టైప్లోనే ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇంకేముంది, తన పాత ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కొత్త కేసును ఛేదించడానికి స్కాట్లాండ్ బయలుదేరతాడు. అక్కడ లోకల్ డిటెక్టివ్ బ్రామాల్తో కలిసి ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది, అసలు కిల్లర్ ఎవరు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సినిమా చాలా స్పీడ్గా ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. కథను ఎక్కడా సాగదీయకుండా నేరుగా పాయింట్లోకి వెళ్ళారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అట్లాగే ఈ సినిమా విజువల్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. స్కాట్లాండ్ లొకేషన్స్ చాలా అందంగా ఆకర్షణీయంగా చూపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అటు శామ్ వర్తింగ్టన్ కానీ ఇటు శామ్యూల్ ఎల్ జాక్సన్ కానీ ఇద్దరు నటుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాత్రకు వాళ్ళు పూర్తి న్యాయం చేశారు. అయితే జాక్సన్ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ చాలా బాగున్నాయి సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఈ కథ, ఈ ట్విస్ట్లు ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసేసి ఉంటాం. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టబుల్గా వెళ్తుంది. అస్సలు ఎలాంటి కొత్తదనం అనిపించదు. అట్లాగే క్లైమాక్స్, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగానే వెళ్ళినప్పటికీ చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం నిరాశపరుస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్ అంత పవర్ఫుల్గా ఉండదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది డ్యామేజ్డ్ అనే మూవీ చూడొచ్చా అంటే ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాని పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ వీకెండ్కి ఒక టైం పాస్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి నచ్చొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చుతాయి. ఓవరాల్గా ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.